అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో పుత్రగణపతి వ్రతం ఏ రోజున చేసుకోవాలి, తిథి సమయాలు, నైవేద్యం ఏం పెట్టాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేసుకోవచ్చా, అలాగే ఆనవాయితీ లేని వాళ్ళు చేసుకోవచ్చా అన్నది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. పుత్రగణపతి వ్రతం చేసుకోవడం వలన వంశోద్ధారకుడు రావాలని ఎదురు చూసే వాళ్ళ కోసం తప్పకుండా పుత్రుడు జన్మిస్తాడు. అలాగే అసలు పిల్లలే లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. పిల్లలున్న వాళ్ళు చేసుకున్నట్లయితే ఉన్న సంతానం అభివృద్ధి చెందుతుంది. అలాగే వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పుత్రగణపతి వ్రతం చేసుకుంటే పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుందని పార్వతీదేవినే స్వయంగా చెప్పింది. మరి ఇంతటి అద్భుతమైన రోజు ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 21 శనివారం రోజున ఫాల్గుణ మాస శుద్ధ చవితి తిథిన పుత్రగణపతిగా మనం జరుపుకుంటాము. చవితి తిథి సమయాలను గనక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 3:30 మొదలయ్యి ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 1:53 వరకైతే ఉంది. మనకి సూర్యోదయం అప్పుడు చవితి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజే పుత్రగణపతి వ్రతం అయితే చేసుకోవాలి. మనకి 21 ఉంది కాబట్టి 21నే మనం ఈ వ్రతం అయితే ఆచరించాలి. మరి ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నది తెలుసుకుందాము. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని గడపను శుభ్రం చేసి చక్కగా ఇంటి ముందు ముగ్గును పెట్టుకొని తల స్నానం అయితే చేయాలి. దంపతులు ఇద్దరూ కలిసి పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదు కుదరనట్లయితే ఆడవారు చేసుకున్న పైన వాళ్ళ కండువ వేసుకొనైనా కూడా చేసుకోవచ్చు. ఈ పూజను సాయంత్రం సమయంలో చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం చేయలేని వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు. కానీ ఉదయం కన్నా సాయంత్రం చేస్తే ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది. సాయంత్రం చేసుకునే వాళ్ళు ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో పూజ అయితే చేసుకోవాలి. మరి పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూసుకుంటే మన ఇంట్లో ఈశాన్య మూలాన పీఠం వేసుకొని, లేదు అంటే పూజా గది సపరేట్ ఉంటే పూజా రూమ్లో అయినా కూడా చేసుకోవచ్చు. పీఠం వేసుకొని పీటకి పసుపు రాసి చక్కగా అష్టదళ పద్మ ముగ్గును వేసుకొని ఒక బట్టను పరవాలి. ఎల్లో కానీ రెడ్ కలర్ కానీ జాకెట్ పీస్ను తీసుకొని వేయవచ్చు. ఆ తర్వాత కొన్ని బియ్యాన్ని వేసి ఆ బియ్యం పైన తమలపాకును వేసి స్వామివారి ఫోటోని గంధం కుంకుమలతో అలంకరించుకొని ఫోటోనైతే పెట్టుకోవాలి. స్వామివారికి చాలా ఇష్టమైన జిల్లేడి పువ్వులతో మాల కానీ గన్నేరు పువ్వులతో మాల అయినా కూడా వేసుకోవచ్చు. ఈరోజు ఎర్రని పుష్పాలతో చేయడం స్వామికి చాలా ఇష్టం. మందార పుష్పాలైనా కానీ ఎర్రటి గులాబీలతో అయినా కానీ పుత్ర గణపతికి అయితే పూజ చేసుకోవచ్చు. మాలలను వేసిన తర్వాత దీపాలను కూడా రెడీగా పెట్టుకోవాలి. ఈ దీపపు కుందులలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి వత్తులనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో గంధంతోని స్వస్తిక్నైతే వేసుకోవాలి. స్టీల్ ప్లేట్ని అయితే వాడకూడదు. ఏ ప్లేట్ లేకపోతే తమలపాకు వేసైనా కూడా పెట్టుకోవచ్చు. కానీ స్టీల్ మాత్రం వాడకూడదు. ఈ ప్లేట్లో మనం స్వామివారికి చాలా ఇష్టమైన గరికెను కానీ లేదంటే జిల్లేడి ఆకులను కానీ వేసుకోవచ్చు. గరికంటే స్వామివారికి చాలా ఇష్టం. గరికెను ఇలా పెట్టుకొని దానిపైన ఒక పాత్రను పెట్టుకొని ఆ పాత్రలో కూడా బియ్యాన్ని వేసుకున్నాను. మీకు పాత్ర లేనట్లయితే ప్లేట్ని వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఒక ఆవు పిడకనైతే తీసుకొని ఈ పాత్ర పైన అయితే పెట్టుకొని దానిపైన స్వామివారిని పెట్టుకుంటే చాలా మంచిది. మీ దగ్గర ఆవు పిడక లేనట్లయితే ఆవు పేడ దొరికినట్లయితే 2 రోజుల ముందు తెచ్చుకొని ఇలా పిడకలాగా తయారు చేసుకొని ఎండకు పెడితే మనకి పిడకలాగా తయారవుతుంది. దానిని వాడుకోవచ్చు. ఈ పిడకకి చక్కగా కుంకుమ పసుపు బొట్లను పెట్టుకొని ఈ పిడక పైన కూడా గరికను వేసి దానిపైన ఒక తమలపాకును వేసి స్వామివారి విగ్రహం అయితే పెట్టుకోవాలి. ఈ విగ్రహం ఇత్తడి కానీ వెండి కానీ లేదు అంటే మట్టి విగ్రహాన్ని అయినా కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతిని అయినా కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏ గణపతి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. స్వామివారికి ఎర్రని పుష్పాలతో ఈరోజు పూజ చేయడం ఇష్టం కాబట్టి పూజలో ఎక్కువగా ఎర్రని పుష్పాలను వాడడానికైతే చూడాలి. అలాగే మనం తెల్లని వస్త్రాలను ధరించి ఈ పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఈ పుత్రగణపతి వ్రతం చేయడం వలన పుత్ర సంతానం కలుగుతుందని చాలామంది అయితే అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లయితే పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తే ఈ వ్రతం తప్పకుండా చేసుకొని చూడండి. మిమ్మల్ని ఆ గణపతి తప్పకుండా కరుణించి మంచి బుద్ధి ఆరోగ్యం ఉన్న పుత్రుణ్ణైతే సంతానంగా ఇస్తాడు. మనం ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి మనం సపరేట్గా పసుపు వినాయకుడిని అయితే పెట్టుకోవాలి. దీనికోసం ఒక ప్లేట్ని పెట్టుకొని లేదంటే ఒక తమలపాకును పెట్టుకొని దానిపైన పసుపుతో చేసిన వినాయకుడిని అయితే పెట్టుకోవాలి.
ముందు ఈ పసుపు గణపతికి చేసిన తర్వాతనే పుత్ర గణపతికి అయితే మనం పూజ అయితే చేసుకోవాలి. ఇలా మనం పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. దేవుడికి పెట్టవలసిన నైవేద్యము ఈరోజు ప్రత్యేకంగా కుడుములు, అటుకులు, బెల్లం అయితే నైవేద్యంగా పెట్టాలి. పండ్లను పెట్టాలి. ఆచమనీయం చేసుకోవడానికి ఆచమనీయ పాత్ర, కలశ చెంబు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలి. దీపాలను వెలిగించుకున్న తర్వాత గంధం, కుంకుమ బొట్లను అయితే పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా పూజ చేసేటప్పుడు అన్నిటినీ దగ్గర పెట్టుకొని మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు లేవడం, కూర్చోవడం అలా అయితే చేయకూడదు. అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి. షోడశ అనగా 16, ఉపచారాలు అనగా సేవలు. ఇవి చాలా సులభంగా ఉంటాయి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం రాని వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఇందుకోసం గణపతికి గంధం, పువ్వులు, అగరబత్తులు, దీపం, నైవేద్యం అయితే సమర్పించుకోవాలి. షోడశోపచార పూజలో ముందుగా గణపతి శ్లోకాన్ని శుక్లాంబరధరం చదువుకొని ఆచమనం అయితే చేసుకోవాలి. దీనికోసం 3 సార్లు చేయిలోకి నీళ్లను తీసుకొని తాగి తిరిగి చేతిలోకి కొన్ని అక్షంతలను తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకొని ప్లేట్లో వదిలిపెట్టాలి. తడి చేతితో ఎప్పుడు పూజ చేయొద్దు కాబట్టి తుడుచుకొని అయితే మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఆచమనీయ మంత్రాలైతే పక్కన స్క్రీన్లో ఇస్తాను, నేను చదవడం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, ఈజీగానే ఉంటాయి, ఎవరైనా కూడా చదువుకోవచ్చు. మళ్ళీ కొన్ని అక్షతలను తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం అయితే చేసుకోవాలి. కొన్ని అక్షతలను తీసుకొని సంకల్పాన్ని చెప్పుకొని వినాయకుడి దగ్గర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వు వేసుకొని చెంబుకు బొట్టు పెట్టి కలశ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. కలశ మంత్రం చదువుకున్న తర్వాత ఆ కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, దేవుడి పటాలపైన, నైవేద్యాలపైన అన్నిటిపైన కూడా చల్లి మనపైన కూడా చల్లుకోవాలి. ఆ తరువాత శ్రీ మహాగణాధిపతయే నమః అని ధ్యాయామి అని వినాయకుడి శ్లోకాన్ని అయితే చదువుకోవాలి. ఆవాహయామి అనుకుంటూ అక్షంతలను అయితే సమర్పించాలి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను అయితే సమర్పించాలి. పాదయో పద్యం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను స్వామివారి పైన చల్లాలి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అని నీళ్లను చల్లాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కూడా నీళ్లను చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధాన్ని పెట్టి ఆ పువ్వును స్వామివారి దగ్గర పెట్టాలి. అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే సమర్పించాలి. ఆ తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. అవి చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అని 108 సార్లు అయితే చదువుకుంటూ అక్షంతలు కానీ పువ్వులు కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని, నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత వినాయకుడికి హారతిని ఇచ్చి హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. తాంబూలం సమర్పయామి అనుకుంటూ తాంబూలాన్ని కూడా సమర్పించాలి. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని స్వామివారికి అయితే సమర్పించాలి. అలాగే కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఈ పూజలో ఏ ఆటంకాలు కూడా రాకుండా ఉండాలని స్వామివారికి మొక్కి స్వామివారి పాదాల దగ్గర అయితే వేసుకోవాలి. ఇలా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మనం పుత్ర గణపతిని అయితే పూజించాలి. పుత్ర గణపతికి కూడా షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి. ధ్యాయామి అనుకుంటూ ధ్యాన మంత్రాన్ని చదువుకోవాలి. ఆవాహయామి అనుకుంటూ అక్షంతలను అయితే సమర్పించాలి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించి స్వామిని అయితే ఆవాహనం చేయాలి. పాదయో పాద్యం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను స్వామివారి పైన చల్లాలి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ నీళ్లను చల్లాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కూడా నీళ్లను చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రం ఉంటే వస్త్రం వేయవచ్చు, లేనట్లయితే అక్షంతలను కూడా సమర్పించవచ్చు. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి గంధాన్ని సమర్పించాలి. అలాగే అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను అయితే సమర్పించాలి. ఇలా అన్నిటినీ సమర్పిస్తూ పువ్వులను కూడా సమర్పించాలి. గణపతి అష్టోత్తరం వచ్చినట్లయితే అష్టోత్తరం చదువుకోవచ్చు, లేదు అంటే సహస్రనామావళి అయినా కూడా చదువుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా పుత్ర గణపతికి పూజ చేసేటప్పుడు ఓం గం పుత్ర గణాధిపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ ఎర్రటి పుష్పాలు కానీ లేదు అంటే ఎర్రటి అక్షంతలనైనా కూడా సమర్పించుకోవచ్చు. గన్నేరు పువ్వులు కానీ జిల్లేడు పువ్వులు కానీ ఉన్నట్లయితే వాటితో కూడా మనం పూజ చేసుకుంటూ కూడా చేయవచ్చు. ఈ పువ్వులతో పూజ చేయడం చాలా ఉత్తమ ఫలితాలనైతే ఇస్తుంది.
ఇలా 108 సార్లు పుత్ర గణపతి వ్రతం మంత్రం చదువుకున్న తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ పండ్లను అటుకులు, బెల్లం, కుడుములు. ఈరోజు ప్రత్యేకంగా అటుకులు, బెల్లం అయితే తప్పనిసరిగా పెట్టాలి. ఇలా నైవేద్యం చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి అయితే చూపెట్టాలి. ఆ తర్వాత హారతిని కూడా స్వామివారికి ఇచ్చి హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకు, అందులో సోంపు, వక్క వీటిని సమర్పించవచ్చు. లేదంటే ఒక తమలపాకు ఉన్నా కూడా సమర్పించవచ్చు. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు, కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారికి అయితే సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని స్వామివారిని, పుత్ర సంతానం ఇవ్వమని, సంతానం లేని వాళ్ళు ఆడవారైనా మగవారైనా ఏదో ఒక సంతానం ఇవ్వమని కూడా కోరుకోవచ్చు. ఇలా పూజ చేసుకున్న తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పుత్ర గణపతి వ్రత కథ చదువుకోవాలి. లేదంటే విన్నా కూడా సరిపోతుంది. పురాతన కాలంలో పుత్రులు లేని దంపతులు తమ వంశాన్ని నిలబెట్టే వారి కోసం పున్నమా నరకం నుండి తప్పించుకోవడానికి ఈ వ్రతాన్ని చేసేవారని చెబుతారు. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి తన పుత్రుడైన గణపతిని ప్రార్థించి తన పుత్రశోకం తొలగిపోయి వంశవృద్ధి జరిగిందని, అదేవిధంగా భక్తులందరికీ కూడా పుత్రోత్పత్తి కలుగుతుందని వరం ఇచ్చిందని కథనం. ఇలా వ్రత కథని చదువుకొని అక్షంతలనైతే వినాయకుడి దగ్గర అయితే వేసుకోవాలి. ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత మనం ఉపవాసం అయితే విడవచ్చు. దంపతులు పూజ చేసుకున్నట్లయితే దంపతులు ఇద్దరు కూడా ఉపవాసం ఉండాలి. ఎవరో ఒకరు చేసుకున్నట్లయితే చేసుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఉల్లి, వెల్లుల్లి, అల్లం లేని ఆహారాన్ని అయితే ఈరోజు తీసుకోవాలి. అలాగే ఉదయమంతా ఉపవాసం ఉన్నప్పుడు పాలు, పండ్లైతే తీసుకోవచ్చు. గర్భవతులు చేసినట్లయితే 6 నెలల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పుత్ర గణపతి వ్రతం అయితే చేసుకోవాలి. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. ఇలా ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేసుకున్నా లేదు, మెడికల్కి సంబంధించిన ఏ సమస్యలు కూడా లేకపోయినా సంతానం కలగట్లేదు అనుకునే వాళ్ళైతే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ప్రతీ నెల అయితే చేసుకోవాలి. ప్రతీ నెల శుక్ల చవితి రోజు అయితే చేసుకోవాలి. ఇదే విధంగానే చేసుకోవాలి. ఏదైనా నెల పడనట్లయితే ఆ నెలను వదిలేసి వచ్చే నెల అయితే చేసుకోవచ్చు. ఇలా 1 సంవత్సరం పాటు చేసుకున్నట్లయితే తప్పకుండా సంతానం అయితే కలుగుతుంది. అలాగే ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం విడిచిన తర్వాత మరునాడు ఉదయం ఫోటోని కదిలించి ఈ పూజలో వాడిన పూలను కానీ, ఆకులను కానీ, గరికను కానీ, ఆవు పిడకను కానీ పారే నీటిలో కానీ, లేదు అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా కూడా వేసుకోవాలి. ఈ పూజ అయిన అనంతరం ఈ కుడుములు కానీ, అటుకులు, బెల్లం వీటిని 8 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు, మగ పిల్లలకి మనం నైవేద్యంగా ఇచ్చినట్లయితే పుత్ర సంతానం అయితే కలుగుతుంది. ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా పర్లేదు అనుకునే వాళ్ళు ఎవరికైనా కూడా ఇవ్వవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఒక లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో కలుద్దాం.